అరే వార్తలేవరా అక్క నాతో అయితలేదు అక్క. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఢిల్లీ నుంచి చేసుకుంటా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఢిల్లీ నుంచి చేసుకుంటా. ఢిల్లీలో నీకు ఇల్లు నాదిరా? ఇల్లు లేదు మొన్న లేదు. ఢిల్లీలో మెట్రోలో అమ్మాయిలు ముద్దులు పెట్టుకున్నాను ఆమె మీద పోతా అంటున్నారు. ఏవిరా? అట్లా కాదక్క, అయితలేదు నాకు ఇక్కడ వర్క్ చేయడానికి. మామో ఇట్లా కాదక్క కానీ ఇలాని బెంగళూరు పంపిద్దాం. అక్కడ స్మూచ్ క్యాబ్లని కొత్తగా తీసుకొచ్చిరట. రేర్ వ్యూ మిర్రర్ క్లోజ్ చేసి మరి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా అటు పంపించేద్దాం అక్క, మనతో కాదు. అరే బెంగళూరు పోతావరా? అరే గోవా నుంచి బెంగళూరు పోదాం రా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే గోవాలు మెట్రోలు ముద్దులు ఏందిరా ఇది? ఎటు పోతుర్రా మీరంతా? 24 గంటల ఇన్స్టాగ్రామ్ లో పడి వస్తారు. నీకేం తెలుసు అక్క? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమో గానీ పేరెంట్స్ కి అయితే నేను ఒక మాట చెప్తున్నా, ఇనుండ్రి. ఎవరన్నా పిల్లలు ఇగో మమ్మీ ఇంకా 2 గంటలు పడుతుండొచ్చు, గంట పడుతుండొచ్చు, నేను క్యాబ్లు ఉన్నా, ఫుల్ ట్రాఫిక్ ఉంది అని అంటే ఆడియో కాల్ కాదు వీడియో కాల్ చేసి తెలుసుకోండి. ఇట్లాంటి అడ్డమైన అన్నీ వచ్చినాయి. ఒక వాడైతే గోవా పోతారక్క, నాకు అంత అవసరం లేదు. నా కోసం ఫారెన్ నుంచి అమ్మాయిలు వస్తారు. నా కోసం ఫారెన్ నుంచి అమ్మాయిలు వస్తారు. మొన్న ఒక ఫోటోగ్రాఫర్ ఆయన పనితీరు ఆయన తీసిన ఫోటోలు చూసి అమెరికా నుంచి ఒక అమ్మాయి వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుందట వాడిని. నన్ను చూస్తే మినిమం మలేషియా నుంచి వస్తారుగా. ఇట్లాంటి వాళ్ళకే అబ్దుల్ కలాం చెప్పిండు మొన్న. వద్దు. అవును కానీ అసలే మొన్ననట మంచిగా మటన్ చికెన్ ఏవి వండి పెట్టలేదు పెళ్లిలు అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ అయిందట. మరి చూసుకో మరి. ఇక ఆయన అంత దూరం నుంచి వచ్చిన పెళ్లి ఎట్లా తెలుసా? మలేషియా నుంచి వస్తే నూడిల్స్ పెట్టిస్తా, ఇటలీ నుంచి వస్తే పిజ్జా పెట్టిస్తా, యుఎస్ఏ నుంచి వస్తే బర్గర్ పెట్టిస్తా. నేనెంత ఎదవనో నాకే వీని ముఖానికి అంత సీన్ లేదక్క. కాజాగూడ రోడ్డు పైన వారం వారం బర్త్డే కేకులు పెట్టిస్తాడు అక్క వీడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను. అరే ఏంద్రా ఇట్లా తయారై నువ్వు? మరి చాలా డీసెంట్ ఫ్యామిలీ చెప్పు. నువ్వు నీ సత్తుపల్లి ఇత్తడి ముఖం వేసుకొని పిచ్చి నాటకాలు వేయకు. అక్క నన్ను ఏమన్నానులే కానీ మా సత్పల్లని ఏమన్నంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా ఉంటుంది. సత్తుపల్లి వాళ్ళు అందరు మంచోళ్ళు లేరా? నువ్వు ఒక్కడే తేడా కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు నా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతున్నారు. ఈ మనోభావాలు ఏందో కనుక ఇందరు ప్రతి చిన్నదానికి హట్టే. మొన్న ఒక ఆమె బొట్టు పిల్లలు కలర్ ఇయ్యలేదని చెప్పి డివర్స్ ఇచ్చిందట. అట్లాంటి వాళ్ళు వస్తారు ఈయనకి, ఫారెన్ వాళ్ళు రారు. అవును రా, మేము అందరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నీకు అట్లాంటి పిల్లమే రావాలి. నాకు ఇదేం నచ్చలేదు అక్క. మీరందరూ నన్ను కావాలని చెప్పి కార్నర్ చేస్తారు. నిన్న అనుపమ పరమేశ్వర్ గారి నుంచి ఒక వార్త వస్తే భానుగాడు రాత్రి నుంచి నిద్రపోతలేడు. అది నా క్రష్ అక్క. అయితే నా క్రష్ నోడు క్రష్ చేస్తుండక్క. అది మూవీ ప్రమోషన్ రా, ఉండదు కదా. ఇది కాదు దిమాగ్ ఖరాబ్ వార్తలు అంటే.